أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وهو الذي أنشأ جنات معروشات وغير معروشات والنخل والزرع مختلفا أكله والزيتون والرمان متشابها وغير متشابه كلوا من ثمره إذا أثمر وآتوا حقه يوم حصاده ولا تسرفوا إنه لا يحب المسرفين صدق الله العظيم. దీని యొక్క అర్థభావం ఏమిటి అంటే, నిటారుగా సదకల్లాహుల్ అజీమ్. దీని యొక్క అర్థభావం ఏమిటి అంటే, అల్లాహే నిటారు చెట్లు గల 10 రకాల తోటలను, ద్రాక్ష తోటలను, ఖర్జూరపు తోటలను సృష్టించాడు అనే విషయం చెప్పబడింది. ఏమని? వహువల్లది అన్షా జన్నాతిన్ మారూషాతిన్ వగైర మారూషాత్ వన్నఖల వజ్జరా ముఖ్తలిఫన్ ఉకులుహు వజ్జరా వన్నఖల వజ్జైతూన వరుమ్మాన. అదేవిధంగానే ఈ యొక్క ఖర్జూరపు తోటలు అయిపోయిన తర్వాత ఫలాలను పండించాడు. వజ్జర వన్నఖల, ఖర్జూరపు తోటలను, ఫలాలను కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పండించాడు. వాటి ద్వారా మీరు రకరకాల ఆహార పదార్థాలు కూడా మీకు లభిస్తాయి. అలాగే వజ్జైతూన వరుమ్మాన ముతషాబిహు వగైర ముతషాబిహ్, జైతూన్ చెట్లను, దానిమ్మ చెట్లను, దానిమ్మ చెట్లను, రుమ్మాన్ చెట్లను సృష్టించాడు. వాటి పండ్లు రూపంలో ఒకటే, కానీ దాని యొక్క ఆ పండుకి ఈ పండుగకు చాలా రుచులు వేరుగా ఉంటాయి అనే విషయం చెప్పబడింది. మరి ఇక్కడ లాస్ట్ ఒక విషయం చెప్పబడింది. ఏమని? కులు మిన్ సమరిహి ఇదా అస్మర వాతు హక్కహు యౌమ హసాది. అంటే ఈ పంటను పండించిన తర్వాత, పంటను కోసేటప్పుడు మీపై ఉన్నటువంటి యొక్క అల్లాహ్ హక్కును చెల్లించండి అనే విషయం చెప్పండి. దీని ద్వారా మనకేమర్థమవుతుంది? ప్రతిసారి పంట కోసినప్పుడు పంటలో అంతో కొంత అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టాలి అనే విషయం చెప్పండి. అలాగే వలా తుస్రిఫు ఇన్నహు లా యుహిబ్బుల్ ముస్రిఫీన్. అంటే ఏమని? హద్దులు మీరకండి, హద్దులు మీరే వారిని అల్లాహ్ ప్రేమించడు అనే విషయం చెప్పబడింది. వలా తుస్రిఫు ఇన్నహు లా యుహిబ్బుల్ ముస్రిఫీన్. హద్దులు మీరకండి, హద్దులు మీరే వారిని అల్లాహ్ ప్రేమించడు అనే విషయం చెప్పబడింది. దీని ద్వారా మనకేమర్థమవుతుంది? పొలాలను, ఖర్జూరపు చెట్లను, తర్వాత దానిమ్మ చెట్లను, ఆ తర్వాత జైతూన్ చెట్లను, ఇలా రకరకాలుగా ఈ యొక్క భూమండలంలో తయారయ్యేటువంటి ప్రతి ఒక్క వస్తువును అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సృష్టిస్తున్నాడు అనే విషయం చెప్పండి. అలాగే ఇది ఇంకొక విషయం ఏమని చెబుతుందంటే, జకాత్ సొమ్ముగా భావిస్తూ పంటను కోసేటప్పుడు 4 నెలలకు ఒకసారి, 5 నెలలకు ఒకసారి మనం పైరు పండిస్తాం కదా, ఆ పైరు మీద ఖచ్చితంగా అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టాలనే విషయం ఈ యొక్క ఖురాన్లో ఉన్నటువంటి సూరతుల్ అనామ్ 141 నుంచి 141 నుంచి 144 ఆయత్ వరకు మనకు పూర్తిగా సంక్లిప్తంగా తెలియజేస్తున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అదే సోదరులారా,
వాఖిరు దవాహుం అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.